మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రిమార్కులు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మంది పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. ఆ మేరకు నివేదిక తయారు చేసి సమీక్షా సమావేశంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో హెచ్చరికలు ఇప్పించారు. స్థానిక ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని, కింది స్థాయి క్యాడర్కు పదవులు వచ్చేలా చూడాలని ఆదేశిస్తే తమ బంధువులను గ్రామాల్లో సర్పంచులుగా నిలబెట్టారు. అది తేడా కొట్టింది. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సొంత గ్రామాలతో పాటు పార్టీకి పట్టు ఉన్న చాలా గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు. అధికారికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఖరారు చేసిన వారిని పట్టించుకోలేదు. తమ బంధువుల్ని, తమ మాట వినేవారిని ఎంపిక చేసి వారికే మద్దతు ప్రకటించారు. కానీ పార్టీని నమ్ముకుని ఉన్నవారు మాత్రం విడిగా పోటీ చేశారు. రెబల్స్ ఎక్కువ మంది ఈ కారణంగానే విజయం సాధించారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం ముడిచింతలపల్లి పురపాలక పరిధి జగన్గూడ గ్రామంలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు: అమరజీవి జలధార ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.2 కోట్ల మంది దాహార్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు గారిని సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు అమరజీవి జలధారిగా నామకరణం చేశాం. యోగా డే నిర్వహణపై జగన్ వ్యాఖ్యల పట్ల చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పందించారు. రంగురాలపై బొమ్మల కోసం 700 కోట్ల రూపాయలు రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ప్రజారోగ్యం కోసం యోగా డే నిర్వహిస్తే విష ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామంటున్నారు. ఇది వారి రాక్షసత్వానికి నిదర్శనం అని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, అయినా వెనక్కు తగ్గేదే లేదని చెప్పారు. వెనక్కి మళ్లిన మోదీ హెలికాప్టర్. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ హెలికాప్టర్ వెనక్కి మళ్లింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా టాహోర్పూర్కు ప్రధాని బయలుదేరారు. పొగమంచు కారణంగా ల్యాండింగ్కు వీలుపడలేదు. దీంతో ల్యాండింగ్ విఫలమవడంతో హెలికాప్టర్ తిరిగి కోల్కతా ఎయిర్పోర్టుకు వెళ్ళింది. వాతావరణ పరిస్థితి అనుకూలించే వరకు అక్కడే ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.